హాయ్ వెల్కమ్ టు ఏఐ టేల్ టూన్స్. ఈ రోజు మనం శ్రీ మహావిష్ణువు ఒక భక్తుడి కోసం భగవంతుడు ఎంతటి కోపంతో అవతరించాడో, ధర్మాన్ని కాపాడేందుకు భగవంతుడు ఎలా సింహ రూపంలో అవతరించాడో ఈ కథలో తెలుసుకుందాం. నరసింహుడు అంటే మానవ రూపంలో ఉన్న సింహం. పురాతన కాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని పాతాళానికి లాగిపెట్టి దాచిపెట్టాడు. భూమాతను కాపాడటానికి శ్రీ మహావిష్ణువు వరాహరూపం ధరించి హిరణ్యాక్షుడిని సంహరించాడు. హిరణ్యాక్షుడి మరణాన్ని చూసిన అతని సోదరుడు హిరణ్యకశిపుడు కోపంతో బిగుసిపోయాడు. అతను, నా తమ్ముడిని చంపిన విష్ణువుని నేనే చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. సంకల్పంతో ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని దర్శించాడు. బ్రహ్మను ప్రసన్నం చేసుకుని అతనికి మరణం రాని విధంగా వరాలు కోరాడు. దేవుడి చేత కాదు, మానవుని చేత కాదు, పశువు కాదు, పక్షి కాదు, రాత్రి కాదు, పగలు కాదు, లోపల కాదు, బయట కాదు, ఆయుధంతో కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు. బ్రహ్ముడు అంగీకరిస్తాడు. ఈ వరంతో హిరణ్యకశిపుడు అవినీతిలో మునిగిపోయి త్రిలోకాలను అధికరిస్తాడు. అతడు తనను భగవంతుడిగా భావించసాగాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. చిన్న వయసులోనే శ్రీహరిని ఆరాధించేవాడు. తన కుమారుడు విష్ణువు మీద భక్తిగా ఉండటాన్ని హిరణ్యకశిపుడు సహించలేకపోయాడు. అనేక మార్లు ప్రహ్లాదుని చంపాలని యత్నించాడు. విషం ఇచ్చాడు, నిప్పులో వేశాడు, జంతువుల్లోకి వదిలాడు, ఎత్తైన కొండపై నుంచి తోశాడు. కాని ప్రతిసారీ విష్ణువు అతన్ని రక్షించాడు. ఒకసారి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు సమాధానంగా అన్నాడు, ఆయన ప్రతి చోటా ఉన్నాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని చూపించి, ఇందులో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు అవును అన్నాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని గట్టిగా కొడితే అది చీలిపోతుంది. అందులోంచి అద్భుతమైన రూపంతో నరసింహుడు బయటకు వస్తాడు, మానవ శరీరంతో, సింహ ముఖంతో. నరసింహుడు ఆయన కోపంతో హిరణ్యకశిపుడిని పట్టుకుంటాడు. సగం మనిషి, సగం సింహం. దేవుడి చేత కాదు, మానవుని చేత కాదు, పశువు కాదు, పక్షి కాదు, ఇంటి ద్వారం వద్ద, లోపల కాదు, బయట కాదు, సాయంకాల సమయం, రాత్రి కాదు, పగలు కాదు, తన మోకాలిపై వేసి, భూమి కాదు, గగనము కాదు, తన పంజాల నఖాలతో, ఆయుధం కాదు. హిరణ్యకశిపుడిని చీల్చి చంపుతాడు. సంహారంతో కూడా నరసింహుడు శాంతించడు. దేవతలు భయంతో దగ్గరికి రాలేకపోతారు. ప్రహ్లాదుడు భయపడకుండా ముందు వెళ్తాడు. భక్తితో నమస్కరిస్తాడు. తన చిన్న చేతులతో పాదాలను తాకుతాడు. ఆ భక్తిని చూసిన నరసింహుడి హృదయం కరిగిపోతుంది. నీవే నిజమైన భక్తుడివి, నీవల్లే ఈ అవతారం తీరింది అని ఆశీర్వదిస్తాడు. ఈ నరసింహావతారం ద్వారా మనకు ఓ మహా సందేశం లభిస్తుంది. ధర్మాన్ని కాపాడేందుకు భగవంతుడు రూపం తీసుకుంటాడు. విశ్వాసం ఉన్నవారిని ఎవరూ ఏమీ చేయలేరు. విష్ణువు ప్రతి అణువులో ఉన్నాడు. మనం నమ్మితే ఆయన మన ముందే ఉంటాడు. ఇది నరసింహావతారం కథ. మరొక శక్తిమంతమైన అవతార కథతో మీ ముందుకు త్వరలోనే వస్తాం. వామనవతారం. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన పురాణ కథల కోసం ఏఐ టేల్ టూన్స్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞానపు ద్వారాలు తెరవండి. Subscribe now and stay blessed.